రెండు సార్లు కాదు 10 సార్లుగా అమ్మని ఎవడొద్దంటాడు. నువ్వు నాకు చేస్తాననేది నువ్వు చేసేదేంది? ఈరోజు దొంగల రాజ్యం నడుస్తుంది, అర్థమైందా? ఈయనను చూసి ఇలా వెస్ట్ బెంగాల్లో కూడా ఒక ఓటుకు నోటు దొంగను అక్కడ వేసిండ్రు. కాబట్టి వచ్చే రోజులలో ఈరోజు దొంగతనాలు చేస్తున్నందుకు కాన్స్టిట్యూషన్ అనేది అయిపోయింది. ది లార్జెస్ట్ కాంగ్రెస్ పార్టీ ఒక దొంగలను తీసుకొని వచ్చి చేసిందంటే ఇంత మించిన దౌర్భాగ్యం ఏముంటుంది? కాబట్టి ఇక్కడ మన లెక్కలు చెప్పేదాకా ఇక్కడికి వెళ్ళి కదిలేదు లేదు. ఈడ మన లెక్కలు చెప్పాల్సిందే. ఇక్కడ మనకు ఎన్ని పోస్ట్ ఇస్తా పోస్టుల లెక్కలు చెప్పాల్సిందే. అక్కడ దాకా అప్పటిదాకా ఇక్కడికి వెళ్ళి కదిలేదు లేదు. ఇక్కడికి వెళ్ళి బోసి మంచి కూర్చుంటాం. అవి పాలు కాదబ్బా, తెల్లగున్నట్టు అని పాలు కాదు. ఆ తెల్ల సున్నంలా నీళ్లు కలిపి పోసిండ్రు. మీరు పుసుకున్న నిజంగా పోస్తే బొబ్బలు వస్తాయి అన్నీ. ఆ ఒరిజినల్ పాలు కాదు. అది కాంగ్రెస్ల సంఘం నాకు తెలియదు అబ్బా. 34 ఏళ్ళు నుండి వచ్చిన అది ఒరిజినల్ పాలు కాదు. అవన్నీ సున్నం. అది దొంగ సున్నం పట్టుకొని వచ్చి అన్న నీళ్లు కలిపి పాలను పోసింది సున్నం నీళ్ళు. దే ఆర్ నాట్ ఇవి. కాబట్టి ఈరోజు మీకు నిజంగా మీకు ఇవన్నీ ఒకటే చెప్తున్నాబ్బా. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, గల్లా ఎగిరేసుకోనరా. ఈ పోస్టులన్నీ నేను ఇచ్చిన డేట్తో చూపి నన్ను ఇక్కడనే తీసుకుపోయి జైల్లో పెట్టు, బెయిల్ కూడా తీసుకోను. లేకుంటే ఇగో దీనికే ఉరిది జెరసన్ అంటే పచ్చి అబద్ధాలు ఆడుతున్నాని టీజీపీఎస్సీ బోర్డు ఉన్నది కదా ముందు, ఆ బోర్డుకే నన్ను ఉరిది. అర్థమైందా? లేదు అని అంటే నీ అబద్ధం అనుకుంటే నీ పోలీసు వాళ్ళని తీసుకెళ్ళని అరెస్ట్ చెప్పి నన్ను ఈరోజు ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకపోతే ఇవన్నీ చెప్పిన అన్ని అబద్ధాలు అన్నట్టు, నేను చెప్పిన అన్ని వాస్తవాలు అన్నట్టు. ఒకవేళ ఆయన చెప్పి నిజం అనుకో, ఇవన్నీ ఆయన నోటిఫికేషన్తో నా ముందుకు వస్తాడు, చూపెడతాడు. మీ ముందే నన్ను తీసుకుపోయి 4 దంతాడు నన్ను తన్ని దీనికి టీజీపీఎస్సీ బోర్డుకు నన్ను ఉడిదిస్తారు. లేకుంటే ఆయన తప్పే అనుకో, ఆయన దగ్గర లెక్కలు లేవు, మాట్లాడిన దొంగ మాటలు, లంగ మాటలు, 420 మాటలు, 840 మాటలు, 1216 మాటలు అనుకో, నన్ను తీసుకుపోయి పోలీసు వాళ్ళతో అరెస్ట్ చేయించి లోపల పెట్టిస్తారు. జరగబోయేది ఇదే. కాబట్టి ఏదో ఒకటి తాడో పేడో తేలేదాకా ఇక్కడ లేచేది లేదు. ఇవాళ నిరుద్యోగ సంఘాలను మొత్తం కట్టేసిండ్రు. నిరుద్యోగ సంఘాలను మొత్తం ఈరోజు బయటికి వెళ్ళకుండా చేసిండ్రు, మాట్లాడకుండా చేసిండ్రు. ఈరోజు వాళ్ళు ఒక రోజు మాట్లాడితే 2 రోజులు మాట్లాడకుండా చేసి పడేసిండ్రు. ఒకరోజు ఇది చేస్తే